హాయ్ హలో అండి, అందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అండి. ఇది సాటర్డే ఈవినింగ్ అనేది నేను ఫుల్ వీడియో అనేది పెట్టాను ఫ్రెండ్. 4 to 7 వరకు నేను చేసుకునే ప్రతి పని కూడా మీకు ఈ వీడియోలో సెండ్ చేశాను. నా వీడియో అనేది క్లిప్ చేయకుండా చివరి వరకు చూద్దాం ఫ్రెండ్. నేను కొత్త ఛానల్ పెట్టి ఇదే ఫస్ట్ వీడియో అనమాట. అందుకనిసే మీకు వీడియో అనేది స్టార్ట్ చేశాను కదా. ఫస్ట్ ఏంటంటే సాటర్డే నైట్ ఏమో టిఫినే కదా ఫ్రెండ్, ఎవరికైనా సరే. ఇలా పిండి అనేది రుబ్బుకున్నాను. నెక్స్ట్ ఉప్పు నూక అనేది నేను నానబెట్టుకున్నాను. మనం ఇడ్లీకి అయితే రుబ్బులో వేయడానికి 2-3 గంటల వరకు కూడా మనము నూకను అనేది నానబెట్టుకోవాలి. అలాగైతే మనకి ఇడ్లీలు అనేవి చాలా మెత్తగా వస్తాయి. ఏంటి ఫస్ట్ టీతో మొదలుపెట్టి మళ్ళీ టీ స్టార్ట్ చేసాం అనుకున్నాను కదా. ఫస్ట్ టీ చేశాను, మా అత్త మామ నేను తాగేసాము. నెక్స్ట్ మా ఆయన గారేమో టీ మళ్ళీ కావాలి నాకు అంటే మళ్ళీ స్టార్ట్ చేసి టీ అనేది పెట్టాను. ఇక నెక్స్ట్ పాలు పెట్టుకుని టీ పొడి వేసి మరిగిన తర్వాత కొంచెం షుగర్ అనేది వేసుకున్నాను. మధ్యాహ్నం వండిన కూర అనేది ఉండిపోయింది, అలానే అన్నం కూడా ఉండిపోయింది. నైట్కి టిఫిన్ అనమాట. ఏం చేయాలో తోచడం లేదు. ఎందుకులే అనేసి పిల్లలకైతే ఈవినింగ్ అనేది పోపన్నం చేసి పెట్టాను. ఇవి పాలు అనమాట. కొంచెం పాలు అనేవి టీలో వేసుకున్నాను. అలానే పెరుగు చేయడానికి కొంచెం పాలు అనేవి మరగబెట్టాను. ఇక ఆడవాళ్ళకి అనేవి ఉదయము సాయంత్రం ఎప్పుడు పనిలో ఉంటూనే ఉంటాయి కదా ఫ్రెండ్. ఇక టీలో అయితే అల్లం వేసుకున్నాను. టీలో అల్లం వేసుకుంటే ఎంతమందికి ఇష్టం అనేది చిన్న కామెంట్ చేయండి ఫ్రెండ్. అల్లం అనేది జీర్ణశయానికి చాలా మంచిగా ఉపయోగపడుతుంది కాబట్టి డైలీగా మనం అల్లం అనేది తీసుకుంటే ఘాటు ఉంటుంది కాబట్టి ఆల్రెడీ టీలో వేసుకుంటే ఆమ్ల పైత్యం అనేది పోతాయి అన్నమాట. ఇలా టీ అనేది పెట్టేసి మా ఆయనకి ఇచ్చాను. చిటికలో బోరింగ్కి వెళ్ళి వచ్చేసాను. చూసారా ఫుల్గా అయిపోయినాయి కదా. ఇక పాలు అయితే మరిగిపోయినాయి. పాలు చల్లరైన తర్వాత మిగడేమో దళాసరిగా కట్టింది. ఆ మిగడ తీసేమో నా నోట్లో బుడుక్కుని వేసుకున్నాను. నెక్స్ట్ టిఫిన్లోకి అయితే టమాటా చట్నీ అనేది చేసుకున్నాను. టమాటీలు అనేవి చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్నాను. ఒక ప్యాన్ తీసుకొని అందులో నూనె అనేది వేసుకున్నాను. నూనె వేసుకున్న తర్వాత జీలకర్ర, అల్లం, వెల్లుల్లిపాయలు, అలానే ఎండుమిరపకాయలు వేసి ఇవి దోరగా వేగిన తర్వాత బాగా దోరగా వేగితే మనకి టమాటా చట్నీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట. ఇలా దోరగా వేగిన తర్వాత మనం కోసి పెట్టుకున్న టమాటా ముక్కలు అనేవి ఇందులో వేసుకొని బాగా ముగ్గినంత వరకు కూడా మనము ఈ స్టవ్ పైన కలుపుతూ ఉండాలి. నెక్స్ట్ ముక్కలకి సరిపోయినంత ఉప్పు అనేది వేసుకోవాలి. గడ్డ ఉప్పు వేసుకుంటే చాలా టేస్ట్ అనేది వస్తుంది అనమాట. ఇక మూత పెట్టుకుంటే అది దగ్గరకు పడి బాగా వేగుతుంది. ఇలా నేను రుబ్బులోనికి అయితే ఉప్పు నూక అనేది 2 గంటల ముందు నానబెట్టుకున్న ఉప్పు నూక ఏమో రుబ్బులో వేసుకున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఇక టమాటా ముక్కలు అయితే దగ్గరగా పడ్డాయి అనేసి మూత తీసి కలిపాను. ఏవైనా ఫస్ట్ వీడియో కదా, ఏదైనా పొరపాటు ఉంటే క్షమించండి. అలానే మన ఛానల్ చిన్న సపోర్ట్ చేసి నన్ను ఎంతగా ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. ఇక చిన్న టెన్షన్తో వీడియో పెట్టాను, ఏమనుకోకండి. నెక్స్ట్ ఇక టమాటీ అనేది మెత్తగా గుజ్జుగా అయిపోయింది చూసారా. ఇంకా చట్నీకి అయితే ఇలాగనే ఉండాలి. నెక్స్ట్ పిల్లలకైతే టమాటా చట్నీ అనేది ఇష్టం ఉండదు, అందుకని పల్లీ చట్నీలు అయితే 2 పిల్లలకైతే చేశాను. టమాటా చట్నీ అనేది మా అత్తకి, మా మాయకి, మా ఆయనకి అంటే ఇష్టం అనమాట, అందుకని అవి చేసి పెట్టాను. నెక్స్ట్ టమాటా చట్నీకి కావాల్సిన పోపు అనేది ఆవాలు, అలానే వెనుమిరపకాయ, కరివేపాకు వేసుకొని దోరగా వేగిన తర్వాత ఈ పోపు అనేది ఆ టమాటీ మిక్సీలో వేసుకోవాలన్నమాట. మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పోపు వేసుకుంటే చాలా బాగుంటుంది. నేనైతే టిఫిన్కి కుడుము పెట్టాను అనమాట. ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం వాటర్ వేసుకొని తర్వాత పళ్ళెం పెట్టి దాంట్లో ముద్ద అనేది వేసుకొని తర్వాత మూత పెట్టి సిమ్లో పెట్టి ఉడికిస్తే చాలా మెత్తగా వస్తుందండి. ఇక నా ఫుల్ మినీ లాగ్ అనేది మీకు షేర్ చేసుకున్నాను. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీకు ఇంకా మంచిగా మాట్లాడుతూ ఉంటాను. థ్యాంక్ యూ.